రాజధాని ప్రాంతం కడుతున్నారు కనుక ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని కట్టడం ఇష్టం లేదని కానీ దాని అభిప్రాయం కాదు. మీరు కట్టే రాజధాని జాతి సంపద, జాతీయ సంపద. ఈ అప్పులనండి, లేకుంటే దీని మీద ఖర్చనండి, ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి. ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక. ఒకటి, మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుకే ఈ కొండవీటి వాగుకి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు, పొట్టేళ్లవాగు, అప్పయ్యవాగు, మరొక వాగు, ఈ 4 వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్గా ముయ్యడం, కొన్నిటిని డైవర్ట్ చేయడం. అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు 30 మీటర్ల నుంచి బాటంలో 120 మీటర్లు, టాప్లో 180 మీటర్లకు ఎక్స్టెండ్ చేయలేదు కనుక క్యాచ్మెంట్ ఏరియా పెరిగి వాగులు లేక నాలాలు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత, గుంటూరు ఛానల్లో 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది.